ఓకే. నీ స్క్రీన్ కనిపిస్తుంది కదా పూర్తిగా? హలో? హలో? ఫోన్ చేసావమ్మా, ఎవరు జాయిన్ అవ్వలేదు కదా? ఇంకెవరు జాయిన్ అవ్వలేదు కదా? ఓకే, రైట్. వాళ్ళే జాయిన్ అవుతారు. స్టడీ క్లాస్ రికార్డ్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు ఈ పీడిఎఫ్ మొత్తం అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. యూ డోంట్ వరీ. చదివి తెలుగులోనే డిస్కస్ చేసుకుందాం. దాదాపు 40 మినిట్స్ ఉంటుంది. ఈలోగా జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేద్దాం. భారత జాతీయోద్యమము అంటే, నేషనలిజం అంటే ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమాంగ్ ద పీపుల్ లివింగ్ ఇన్ టెరిటరీ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే అనే భావననే జాతీయవాదంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జాతీయవాదం భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అంటే, బాగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత. ఎందుకు? బ్రిటిష్ వారు భారతదేశాన్ని అన్ని విధాలుగా ఆర్థిక దోపిడీ చేసిన తర్వాత, బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ఇస్తామని వాగ్దానం పోయి, పైపెచ్చి వారు అన్ని రకాల్లోనూ ఇంకా భారతీయుల్ని మోసం చేసే విధంగా సంస్కరణలు తీసుకురావడం, అవి భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ, అందులో ఉన్నటువంటి అనేక మంది అతివాదులు బయటపెట్టడం, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అతివాదుల కృషి వలన దేశం మొత్తం ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారి యొక్క దమన నీతిని తెలియజేయడం జరిగింది. వన్ మినిట్ అమ్మా, ఇంకొకటి పెడతాను. సో ఈ విధంగా బ్రిటిష్ వారు ఎప్పుడైతే భారతదేశాన్ని దోపిడీ చేశారో, భారతీయ స్వతంత్ర ఉద్యమంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు, జాతీయవాదులు, ఉన్నతమైనటువంటి విద్యావంతులు, వారందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారి యొక్క ఆలోచనలు తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఎప్పుడైతే భారతీయ సమాజంలో పత్రికల ద్వారా ఇంకొక రూపంలో భారతీయ సమాజంలో చొచ్చుకుపోయిందో, స్వతంత్ర ఉద్యమం వైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులైనటువంటి ప్రజల యొక్క ఆలోచనలే భారత జాతీయోద్యమం. ఈ భారత జాతీయోద్యమం మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ విధంగా, మొదటి ప్రపంచ యుద్ధం భారత జాతీయ ఉద్యమం పెరగడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే, ద బ్రిటిష్ ఇంపోజ్డ్ వార్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, కస్టమ్స్ డ్యూటీస్ వాజ్ రైజ్డ్. భారతదేశంలో బ్రిటిష్ వారు వారి యొక్క ఖర్చుల్ని పెంచారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనే దాన్ని, సేవా పన్నుని కూడా మొదటిసారిగా విధించారు. ఎగుమతులపైన దిగుమతులపైన సుంకాలను పెంచారు. ఇలా వారు భారతదేశానికి, భారతీయ ప్రజలకి సేవ చేయకపోగా, మాతృదేశ అభివృద్ధి కోసం బ్రిటిష్ వారు చేసినటువంటి యుద్ధాల్లో ఆ దేశం ఏమాత్రం ఖర్చు భరించుకున్నా, వలస దేశాల లాంటి మన దేశాలపైన భారం మోపడమే బ్రిటిష్ వారి యొక్క విధానం.
ఆ విధంగా ఎప్పుడైతే అనవసరంగా భారతీయ సంపదను తరలించుకుపోతున్నారో, ఆహ్, ఇటువంటి ఆర్థిక దోపిడీని కొంతమంది ఆర్థికవేత్తలు దాదాభాయి నౌరోజీ గాని, సిద్ధార్థ్ గాని ఇలా వారందరూ వారి రచనలు తెలియపరచడం వలన ప్రజల్లో ఒక జాతీయ భావం రేకెత్తింది. అదే విధంగా ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ డబుల్డ్ డ్యూరింగ్ ద వార్ పీరియడ్. దినసరి తాలూకా నిత్యావసర వస్తువులు యుద్ధ కాలంలో ఎక్కువగా రేట్లు పెరిగాయి. అది కూడా జాతీయ భావంలో భాగమే. ఫోర్స్డ్ రిక్రూట్‌మెంట్ వాస్ మేడ్ ఇంటు ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వారే ఈ యొక్క బ్రిటిష్ సైన్యంలో సేవకులుగా చేరేవారు. కానీ సైన్యం ప్రపంచంతో యుద్ధంలో పోరాడడానికి బ్రిటిష్ దేశం దగ్గర తక్కువ సైన్యం ఉండడం వలన భారతీయుల్ని బలవంతంగా మొదటి ప్రపంచ యుద్ధానికి తీసుకొని బ్రిటిష్ తరపున పోరాడడానికి వెళ్లారు. వారందరూ కూడా బ్రిటిష్ వారిపైన యావగింపుని కలిగి ఉండేవారు. క్రాప్ ఫెయిల్యూర్స్ రిజల్ట్ ఇన్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్ స్ప్రెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లాస్ట్ దేర్ లైవ్స్. ఓ పక్క యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ వారు ఆర్థిక పరమైనటువంటి అన్ని అంశాలని యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇదే సమయంలో దుర్భరమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పంటలు నాశనమయ్యాయి. ఎక్కడా కూడా ఆహార పదార్థాలు దొరకలేదు. దానికి తోడు కరువు, క్షామాలతో పాటు అనేక రకాలైనటువంటి వ్యాధులు, భయంకరమైన వ్యాధులు భారతదేశం అంతటా వ్యాపించాయి. చాలామంది ప్రజలు ఈ వ్యాధుల బారిన తప్పించుకోలేక ప్రాణాలను కోల్పోయారు. ఇలా వారు స్వప్రయోజనాల కోసం యుద్ధంలో భారతదేశాన్ని బలి తీసుకోవడం భరించలేక భారతీయ ప్రజలు జాతీయోద్యమానికి లేదా భారతీయ ప్రజలు బ్రిటిష్ వారిపైన యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం. ఇది ఏ విధంగా ముందుకెళ్ళింది? అప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారిపైన అతివాదులనేవారు, మితవాదులనేవారు వారి వారి పద్ధతుల్లో ఈ సామ్రాజ్యాన్ని రక్షించడానికి లేదా ఈ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయుల్ని స్వతంత్రం వైపు నడిపించడానికి వారి వారి పందాల్లో, పద్ధతుల్లో కొనసాగారు. ఎప్పుడైతే మహాత్మా గాంధీ 1915వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారో, మితవాదులు, అతివాదుల కంటే కొత్త సిద్ధాంతాన్ని సత్యాగ్రహ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని, పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇలా గాంధీ గారు పెట్టిన ఈ సిద్ధాంతం మొదట్లో అందరికీ రుచించక అలవాటై తరువాత ఈ సత్యాగ్రహాన్ని ప్రతి ఒక్క సత్యాగ్రహి ఆయుధంగా మార్చుకున్నారు. అసలు ఏంటి ఈ సత్యాగ్రహి? వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సత్యాగ్రహ? సత్యాగ్రహ అంటే ఎప్పుడూ కూడా నిజం చెప్పడం, నిజానికి కట్టుబడి ఉండడం. సత్యాగ్రహి అనేవారు కంపల్సరిగా నిజానికి కట్టుబడి ఉంటాడని గాంధీ గారి విశ్వాసం. అది ఖచ్చితంగా నాన్ వయలెంట్ స్ట్రగుల్. అహింసా పద్ధతిలోనే ఈ సత్యాగ్రహి ఉద్యమాన్ని తీసుకెళ్తారు. ఇది ఖచ్చితంగా సత్యాగ్రహి అనేవాడు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించగలడు. సత్యాగ్రహి ఫైట్ వాజ్ అగైన్స్ట్ ఇన్‌జస్టిస్ వెన్ ఫిజికల్ ఫోర్స్ వాజ్ నాట్ నెసెసరీ టు ఫైట్ ద అప్రెసర్. మనకి న్యాయం జరగాలంటే ఎదుటి వ్యక్తితో యుద్ధం చేయనవసరం లేదు. ఆరిపైన ఒత్తిడి తీసుకొస్తే చాలు. సత్యాగ్రహ అనే పద్ధతిని అమలైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆయన యొక్క విశ్వాసం. హంగర్ స్ట్రైక్, ఏ పీస్‌ఫుల్ డెమాన్‌స్ట్రేషన్, స్ట్రైక్, హర్తాల్ అండ్ నాన్ కోఆపరేషన్ విత్ ద గవర్నమెంట్ ఆర్ సమ్ మెథడ్స్ ఆఫ్ సత్యాగ్రహ. సత్యాగ్రహి ఎవరైతే నిజాన్ని చెప్తారో, ఎవరైతే ఈ నిజానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే సత్యాగ్రహాన్ని ఆపోజిట్ వ్యక్తిని మనకు కావాల్సిన లక్ష్యాలను సాధించుకోవడానికి వారిపైన బలప్రయోగం, హింసాత్మక చర్యలు కాకుండా కేవలం ఆకలి, హంగర్ స్ట్రైక్, ఆమరణ నిరాదీక్ష చేయడం గానీ, ప్రశాంతంగా ప్రదర్శన చేయడం గానీ, ధర్నా చేయడం గానీ, రాస్తారోకో చేయడం గానీ, ఇవన్నీ లేదా పూర్తి నాన్ కోఆపరేషన్ ఏ విధంగా వారికి సహకరించకుండా, ప్రభుత్వానికి సహకరించకుండా దూరంగా ఉండడం గానీ, ఇవన్నీ కూడా సత్యాగ్రహి చేయవలసినటువంటి పద్ధతులు, విధానాలు అని మహాత్మా గాంధీ గారి అభిప్రాయం. ఇటువంటి అభిప్రాయాలతో
ఆ కాలం నాటి ప్రజలు ఎక్కువగా సత్యాగ్రహాన్నే అనుసరించేవారు. ఫస్ట్ 3 సత్యాగ్రహ మూవ్‌మెంట్ ఆర్గనైజ్డ్ బై గాంధీ. భారతదేశంలో మొదటి 3 సత్యాగ్రహాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా అమలుపరిచారని చూసినట్లయితే, చంపారణ్ మూవ్‌మెంట్. మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం, తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే అనే వారి సలహా మేరకు భారతదేశం అంతటా పర్యటించడం. భారతదేశంలో పర్యటించే సందర్భంలో అనేక సమస్యలను ఆయన దృష్టికి రావడం. అదేవిధంగా సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ అనే ఒక గోఖలే స్థాపించిన సంస్థకి కార్యకలాపాలు నిర్వహించడానికి పూనుకోమంటే గాంధీ నిరాకరించడం. ఇవన్నీ వెనువెంటనే జరిగాయి. ఇలా గాంధీ, మహాత్మా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని చంపారణ్ అనే ప్రదేశంలో నీలి తోట మందులు, ఇండిగో ప్లాంట్ నీలి తోటలు నీలి రంగు మందు తోటలు పెంచే రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి బ్రిటిష్ వారు తీన్ కదియా అనే సిస్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీన్ కదియా సిస్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ అక్కడ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశాడు. ఇందాక చెప్పిన సిద్ధాంతం ప్రకారం నిరసన, హర్తాలు చేయడం, హంగర్ స్ట్రైక్ చేయడం, ఇలా ఆ పద్ధతుల్లోనే సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. ఇక రెండోది క్యాడా మూవ్‌మెంట్. ఇది అహ్మదాబాద్ దగ్గరలో, గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ దగ్గరలో ఉంది. కరువు కాటకాల సమయంలో, ప్లేగు వ్యాధి భయంకరంగా ఉన్న సమయంలో చిన్న రైతుల దగ్గర, కేడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర పన్నులు వసూలు చేసే అధికారుల పైన నిరసనగా కేడా ఉద్యమం అనేది జరిగింది. ఇది గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పన్నులు వసూలు చేసే అధికారుల వైపు ఈ నిరసన కార్యక్రమాన్ని బ్రిటిష్‌కి ఎగైనిస్ట్‌గా చేయడం జరిగింది. ఇందులో పన్ను వసూలు చేసే అధికారాన్ని కలిగి ఉన్నటువంటి అధికారులకి శిస్తును తగ్గించమని నిరసన ద్వారా తెలియపరచడం, సత్యాగ్రహం ద్వారా కొనసాగించడం అనేది జరిగింది. ఇక మూడోది అహ్మదాబాద్‌లోనే ఉన్నటువంటి మిల్ వర్కర్‌లో పనిచేసినటువంటి రైతు కూలీలకు సంబంధించినటువంటి సమస్య. చాలా తక్కువ జీతాలతో ఓ పక్క మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. పెరుగుతున్నటువంటి ధరలకి తగ్గట్టుగా జీతాలు లేవు. కానీ పని గంటలు అయి ఉన్నాయి. ఈ సమయంలో జీతం పెంచమని అహ్మదాబాద్‌లో ఉన్నటువంటి మిల్ వర్కర్స్ దగ్గర కొంతమంది శ్రామికులు కలిసి ఒక నిరసన ప్రదర్శనని, సమ్మెను నిర్వహించడం జరిగింది. ఈ సమ్మెకి నాయకత్వం వహించవలసిందిగా అనేక కార్మిక సంఘాలు మహాత్మా గాంధీని కోరాయి. కానీ మహాత్మా గాంధీని నాయక సంఘాల కంటే ఈ మిల్ వర్కర్‌లో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకి మహాత్మా గాంధీకి సత్సంబంధాలు ఉండడం వలన మహాత్మా గాంధీ కార్మికుల పక్షాన ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. మిల్ వర్కర్ల ప్రతినిధులందరితో సమావేశపరిచి కార్మికులకి 35% మూల వేతనం పెంచే విధంగా చర్చలతో ఈ సమస్యను పరిష్కరించడం అనేది జరిగింది. ఇంకా ఈ సందర్భంలో భారత జాతీయోద్యమం ఒక తీవ్రమైన స్థాయికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో రౌలత్ యాక్ట్ అనేది భారతదేశంలో బ్రిటిష్ వారు భారతీయ ప్రజలకు ఎగెనిస్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఏం చేసింది? భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ వ్యక్తినైనా సరే జీవిత ఖైదీని చేయగలరు. ఏ విధమైనటువంటి విచారణ లేకుండా 2 ఏళ్ల జైలు శిక్ష విధించగలరు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి భంగం కలిగిస్తున్నారు. లేదా ప్రభుత్వాన్ని దిగజార్చే రకంగా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారనే కారణంతో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగెనిస్ట్‌గా ఉన్న ప్రతి ఒక్కరిని ఆ అధికారంతో రౌలత్ అనే చట్టం ప్రకారం శిక్షించవచ్చు. అయితే ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో పెరుగుతున్న జాతీయోద్యమంలో కీలకంగా ఉండేటువంటి జాతీయ రక్షక దళం పైన వారిని
అణిచివేయడం కోసం ఏర్పాటు చేసిందే తప్ప, నిజంగా ఈ యాక్టు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడం గాని, అగౌరవపరచడం గాని ఏమాత్రం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించొచ్చు. అలాగే ఈ యొక్క ఉద్యమం నల్ల చట్టాలు ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్య విధానంలో మనిషికి గౌరవం ఇచ్చే వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి విధా చట్టాలు లేవనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా, మనుషుల మధ్య సామరస్య విధానాన్ని కల్పించే విధంగా ఈ చట్టాలు వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని నల్ల చట్టాలుగా ప్రసిద్ధి చెందింది. ఇటువంటి చట్టాలను చాలా ప్రాంతంలో వ్యతిరేకించడం జరిగింది. ఈ రౌలత్ చట్టం పైన సమావేశాలు, సంఘాలు లేదా అభిప్రాయాలని పంచుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ వాదులు, జాతీయోద్యమంలో భాగంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సమావేశాలు ఏర్పరచుకునేవారు. అటువంటి సమావేశంలో గాంధీ ఆర్గనైజ్డ్ ఏ నాన్ వైలెంట్ సత్యాగ్రహ ఎగైన్స్ట్ ద రౌలట్ యాక్ట్. గాంధీ గారు ఒక నాన్ వైలెంట్, ఏ విధమైనటువంటి హింస లేనటువంటి ఒక సత్యాగ్రహాన్ని కొనసాగించారు. అదేవిధంగా ఏప్రిల్ 6, 1919లో ఒక హర్తాల్ నిర్వహించబడింది. ఆ హర్తాల్‌లో ఏమున్నాయి? అందరూ పార్టిసిపేట్ చేశారు. ర్యాలీలు చేశారు, షాపులు పూర్తిగా క్లోజ్ చేశారు. అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్ మిల్లుల్లో స్ట్రైక్ ఇచ్చారు. ఈ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మొత్తం అంతా కూడా నిలిచిపోయింది. అందరూ జనజీవనం స్తంభించింది. కేవలం భారతదేశంలో బ్రిటిష్ వారు భారతీయులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి రౌలత్ యాక్ట్‌కి పిలుపు మేరకు జనజీవనం బంధించింది. ఈ యొక్క సందర్భంలోనే దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో ఒక బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ సమావేశంలో చాలా మంది పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి జాతీయవాదుల చేత ప్రేరేపితులవ్వడానికి వచ్చినటువంటి కార్యకర్తలు, వారందరూ బహిరంగంగా ఉన్నటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఆ సమావేశానికి ముందస్తు అనుమతితో సమావేశాన్ని నిర్వహించడం, ఆ సమావేశం ఎత్తైన గోడల మధ్య ఒకే ఒక చిన్న ప్రవేశ ద్వారం ద్వారా ఒక విశాలమైన ప్రదేశంలో జాతీయ ప్రసిద్ధి చెందినటువంటి సైఫుద్దీన్ కిచిలు, సచిపాల్ అనే వారిద్దరూ సమావేశంలో ఉండడం, సమావేశం నిరంతరంగా అంతరాయం లేకుండా వేల మంది సత్యాగ్రహులు లేదా సమైక్యవాదులు లేదా జాతీయవాదులు ఈ సమావేశానికి హాజరు కావడం, ఈ సమావేశంలో ఉన్నటువంటి జాతీయవాదుల పైన మానసిక విచక్షణ జ్ఞానం కోల్పోయి పూర్తిగా బ్రిటిష్ తత్వాన్ని కలిగినటువంటి ఆ ప్రాంత గవర్నర్ జనరల్ డయ్యర్ అనేవాడు, ఆ ప్రాంతానికి చెందినటువంటి సైనిక అధికారి డయ్యర్ అనేవారి చేత మానవుని యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పాశవికంగా, దుర్మార్గంగా ఎటువంటి ముందస్తు చర్య లేకుండా జలియన్ వాలాబాగ్లో ప్రశాంతంగా నిర్వహించుకున్న సభపై ఫిరంగుల వర్షం కురిపించి అన్ని మార్గాల్లోనూ సైనికుల చేత తుపాకీని ఎక్కుపెట్టి ఒక్కసారిగా ఎటువంటి హెచ్చరిక లేకుండా తుపాకీలతో కాల్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సభకు హాజరైనటువంటి ప్రేక్షకుల్లోనూ గందరగోళ సమస్యలు ఏర్పడి ఏం జరుగుతుందనే తేరుకునే సమయంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా తొక్కిసలాట ప్రారంభమవగా బయటికి పోయే మార్గం లేక ఉన్న ఒకే ఒక మార్గాన్ని చేరుకోవడానికి ప్రజలు ఒకరిపై ఒకరు తొక్కిసలాటలో వేల మంది చనిపోవడం, గాయపడడం, మిగతా వారు తరువాత చనిపోవడం అనేది జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనే భారతదేశ చరిత్రలో ఒక తీవ్రమైన విప్లవ నాయకుడు పుట్టడానికి కారణమైంది.
ఆ తరువాత కాలంలో ఆయన భారత జాతీయోద్యమంలో అతివాద సిద్ధాంతాలకి నాయకత్వం వహించింది. ఆయనే సర్దార్ భగత్ సింగ్. సో, ఈ విధంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి సమావేశాలపైనే బ్రిటిష్ వారు దాడి చేయడం అనేది చాలా ఇబ్బందికరం, భయంకరం. అది జాత్యహంకారంతో కూడిందని అనేక మంది జలియన్ వాలాబాగ్ ఈ నరమేధం గురించి వ్యాఖ్యానించడం జరిగింది. ఏప్రిల్ 13, 1919లో జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన నివ్వెరపోయే విధంగా జనరల్ డయ్యర్ చేసినటువంటి దీనికి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దర్యాప్తు చేసి శిక్షకులని ఈ యొక్క ఈ మాస్కర్‌కి ఈ యొక్క దురంతానికి కారకులైన వారిని శిక్షించమని కోరగా, బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? ఎవరైతే కారకుడు ఉంటారో వాడిని ఇంగ్లాండ్ తీసుకెళ్ళి లార్డ్స్ సభ అనే సభలో ఆయన్ని గురించి ప్రస్తావించి, అక్కడ పౌరుల చేత నగదుని ఊడి, అక్కడ పౌర సన్మానం చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశంలో అమానుషంగా, అకారణంగా, అనైతికంగా చంపడమే కాకుండా, అలా చంపిన వారిని ఇంగ్లాండ్ తీసుకెళ్ళి ప్రోత్సహించి, పూలదండలేసి అక్కడ గౌరవించడం అనేది బ్రిటిష్ దౌత్యహంకారానికి, జాత్యహంకారానికి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలకి ఒక నిలువెత్తు నిదర్శనం. సో, ఆ విధంగా బ్రిటిష్ వారు చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన చర్యని గ్రహించలేక ప్రతి భారతీయుడు బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమేయడానికి అన్ని ప్రాంతాల నుంచి జాతీయవాదులు తయారయ్యారు. ఆ విధంగా ఒక్కసారిగా స్తబ్దపడినటువంటి జాతీయవాదం ఒక్కసారిగా ప్రతి భారతీయుడి రక్తంలోనూ వేడి ప్రవహించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతమొందించాలనే ప్రయత్నంలో నిరంతరం కృషి చేయడం అనేది జరిగింది. సో, ఇటువంటి సందర్భంలోనే మళ్ళీ భారతదేశంలో ఖలీఫా మూవ్‌మెంట్ అనేది ఒకటి ఏర్పడింది. ఖలీఫా మూవ్‌మెంట్ భారత జాతీయోద్యమంలో భాగం అయింది. ఖలీఫా మూవ్‌మెంట్ అంటే ఏంటి? భారత జాతీయోద్యమానికి సంబంధించినటువంటి హిందువులు, ముస్లింలుగా ఉన్నటువంటి భారతీయ సమాజంలో ముస్లింలకు ఆరాధ్యుడిగా ఉన్నటువంటి ఖలీఫా అనే ముఖ్య అధినేత టర్కీ అనే దేశంలో ఉండేవాడు. ఆ ప్రాంతానికి చెందినటువంటి ఖలీఫా యొక్క పదవిని బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ పరాజయం చెందడం, ఆ ప్రాంతానికి నేతగా ఉండేవాడిపై ఇంగ్లాండ్ ప్రభుత్వం సెవర్స్ సంధి అనే సంధి ద్వారా చెప్పిన వాగ్దానానికి, ఆ తరువాత బ్రిటిష్ వారు తీసుకున్న నిర్ణయాలకి పొంతన లేకుండా ఉండడం. ఖచ్చితంగా బ్రిటిష్ వారు టర్కీ పట్ల, టర్కీలో ఉన్న ఖలీఫా పట్ల, ప్రపంచంలో ఉన్న ముస్లింల పట్ల ఉదాసీన వైఖరి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఒక వాదన వారి మనోభావాలను దెబ్బతీసింది. ఆ విధంగా భారతదేశంలోనూ కూడా ఖలీఫా ఉద్యమం అనేది జరిగింది. ఖలీఫా ఉద్యమం జరగడానికి బ్రిటిష్ వారు చేసుకున్నటువంటి నిర్ణయాలే కారణమని, ఈ ఖలీఫా ఉద్యమానికి భారతదేశంలో కొంతమంది నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారి నాయకులు కాకుండా మౌలానా ఆజాద్ అనేవారు, ఆలీ సోదరులు, ఇలా వీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి భారత జాతీయ కాంగ్రెస్ సహకారంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఖిలాఫత్ ఉద్యమం అనే దాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు. స్వరాజ్యం రావాలి అంటే భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలు కలిసి పోరాటం చేయాలి. ఖలీఫా ఉద్యమం పైన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి అని మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. దీని ప్రభావం భారతదేశంలో అనేక మంది ముస్లింలు ఈ ఖలీఫా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అయితే ఖలీఫా ఉద్యమం యొక్క ప్రాథమిక అంశాన్ని మనం చూసినట్లయితే మొదట భారతదేశంలో పాల్గొన్నటువంటి ఖలీఫా ఉద్యమంలో హిందూ ముస్లింల సఖ్యత రాను రాను 1947కి వచ్చేటప్పటికి భారతదేశంలో 2 విభజన సిద్ధాంతాలు పాకిస్తాన్, ఇండియాగా మార్పు చెందడం, విడిపోవడం అనేది జరిగింది. మొదటి దశలో ఉన్నటువంటి సామరస్యత, మొదటి దశలో ఉన్నటువంటి స్నేహ సంబంధం,
మొదటి దశలో ఉన్నటువంటి నైతికపరమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే గౌరవ మర్యాదలు 1947కి వచ్చేటప్పటికి మతకాండ, హింసాత్మకమైనటువంటి చర్యలు, అవా అవమానమైనటువంటి సంఘటనలు భారతదేశ విభజన కాలంలో హిందూ ముస్లింల మధ్య జరిగింది. దీనికి కారణం బ్రిటిష్ వారు భారతీయుల భారతీయ సామాజిక వర్గాలైనటువంటి హిందూ ముస్లింల మధ్య పెట్టినటువంటి చిచ్చు విభజించి పాలించే విధానమైనటువంటి సిద్ధాంతం అనే కారణంగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది జాతీయవాదులు ఖిలాఫత్ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే భారతదేశానికి స్వతంత్రం రావాలన్నా, భారతదేశ స్వరాజ్యం సంపాదించాలన్నా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం కావాలి, సహాయ నిరాకరణ చేయాలి. అదేవిధంగా భారతదేశంలో సనాతనంగా ఏ ప్రభుత్వం పరిపాలిస్తుందో వారి సేవలను సంతృప్తి చెందితేనే ఆ ప్రభుత్వానికి మద్దతు ఉంటుంది, లేని ఎడల ఆ ప్రభుత్వానికి మద్దతు ఉండదు అని విషయాన్ని గాంధీ గారు తెలుపుతూ సహాయ నిరాకరణ ఉద్యమం అనే ఒక ఉద్యమాన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఏ కారణాల వల్ల మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు? మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగిన తర్వాత విపరీతమైన పన్నులు, పెరిగిన ధరలు, కరువు కాటకాలు ఇవన్నీ కూడా ఆ కాలంలో భారతీయుల్ని దుర్భరమైన జీవితానికి తీసుకొచ్చాయి. అదే సందర్భంగా రౌలత్ చట్టాలు భారతీయుల మనోభావాలను దెబ్బతీశాయి. జలీన్ వాలాబాగ్ దురాంతకాండ పంజాబ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉపద్రవం చేసింది. ఖలీఫా ఉద్యమం భారతదేశంలో కాక ప్రపంచంలో ముస్లింలందరికీ ఒక తీరని భావాన్ని బ్రిటిష్ వారికి యావగింపుని కల్పించింది. ఇలా ప్రతి కొంతమంది ఒక భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు వారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా చాలామంది చేతివృత్తి కళాకారులు, మధ్యతరగతి వర్గం వారు ఈ పెరుగుతున్న ధరల్ని కొన్ని సందర్భాల్లో పెరిగిన ధరలే కాకుండా ఆహార పదార్థాలు కూడా లభ్యం లేకపోవడం, అనేక మంది కారణమైన సాగు కారణం అవడం, చాలామంది ఈ బాధలతో చనిపోవడం అనేది కూడా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పేదరికం, రైతుల దుర్భరమైన స్థితి, కరువులు, కాటకాలు ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి యొక్క మానసిక స్థితిని తెలియజేసాయి. అంటే వారు ఎప్పుడూ కూడా లాభార్జనే ధ్యేయంగా మాతృదేశ అభివృద్ధి కోసమే పాటుపడేవారు తప్ప భారతదేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ఇటువంటి కరువు కాటకాల సమయంలోనూ కూడా సహకరించలేదు. అందువలన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తీసుకురావాలని ప్రయత్నించారు. సో ఆ విధంగా కాంగ్రెస్ సమావేశం నాగపూర్లో జరిగినటువంటి సమావేశంలో మహాత్మా గాంధీ వారి ఆలోచనను నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్గా అమలుపరచడం అనేది జరిగింది. ఏం చెప్పారు మహాత్మా గాంధీ గారి స్వరాజ్ అనే పుస్తకంలో? మహాత్మా గాంధీ డిక్లైర్డ్ దట్ బ్రిటిష్ రూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్స్ and had survived only because of this cooperation. If Indians refused to cooperate, British rule in India would collapse within a year and Swaraj would be come. Therefore, he started the non-cooperation movement. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహకారంతో కొనసాగుతుంది. భారతీయుల సహాయ సహకారం లేకపోతే బ్రిటిష్ వారు పరిపాలించలేరు. కాబట్టి భారతీయుల సహకారాన్ని విరమించుదాం. ఇలా విరమించిన వెంటనే 1901 సంవత్సర కాలంలోనే భారతదేశానికి స్వరాజ్యం సిద్ధిస్తుంది. దీనికి కారణం దీన్ని చేయవలసిన పని సహాయ నిరాకరణ కార్యక్రమం మాత్రమే అని ప్రబోధించారు. అలా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది
భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అనేక మంది వ్యక్తుల సహకారంతో నిర్మాణాత్మక కార్యక్రమం బహిష్కరణ అనే 2 విధానాల్లో కొనసాగింది. భారతదేశాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో నిర్మించుకోవడం, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకిస్తూ బహిష్కరించడం 2 కార్యక్రమాలు. అంతేకాకుండా బ్రిటిష్ వారిని మచ్చిక చేసుకొని భారతదేశంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏం చేశారు? వారికి ఉన్నతమైనటువంటి వారిని మచ్చిక చేసుకొని సర్ అనే బిరుదులివ్వడం, గొప్పగా గౌరవించడం. అటువంటి బిరుదులన్నిటినీ కూడా వదులుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే గౌరవ మర్యాదతో స్వీకరించిందో దాన్ని బ్రిటిష్ వారు భారతదేశంలో దౌర్జన్యకాండ చేశారు, తెలియని వాళ్ళ బాగా దురాంతం చేశారు, భారతీయ ప్రజలను చూడలేదు, పరువు కాటకాల్లో పట్టించుకోలేదు. కాబట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ సర్ అనే బిరుదుల్ని వెనక్కి తీసుకున్నారు. మహాత్మా గాంధీ కూడా కైజర్ ఈ హింద్ అనే మెడల్ పోయర్లు అనే యుద్ధం జరుగుతున్న సందర్భంలో మహాత్మా గాంధీ పాల్గొన్న సందర్భంలో ఆయనకి బహుకరించారు. దాన్ని కూడా బ్రిటిష్ వారికి వెనక్కి ఇచ్చారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసుకునేవారు భారతీయ జాతీయోద్యమం కోసం ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడానికి బహిష్కరణ అనే కార్యక్రమంలో వాళ్ళ ఉద్యోగాలని వదులుకున్నారు. బాగా ఉపాధి న్యాయ వృత్తుల్ని చాలా మంది ప్రముఖులు చక్రవర్తి రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం పంతులు, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ ఇలా చాలా మంది ప్రముఖులు వారందరూ కూడా ఈ భారత జాతీయోద్యమంలో పాల్గొనడానికి న్యాయ వ్యాధి వృత్తిని వదులుకోవడం అనేది జరిగింది. ఇలా వదులుకున్న న్యాయ వ్యాధుల కోసం, యువ న్యాయ వ్యాధుల కోసం జమల్లాల్ బజాజ్ అనే ఒక ప్రముఖమైన పారిశ్రామికవేత్త వీరందరి సౌఖ్యం కోసం ఒక మూలధనమైన నిధిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. భారతదేశంలో ఈ విధమైనటువంటి సహాయ నిరాకరణ ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా కొన్ని జరిగాయి. మద్యపాన నిషేధం, పళ్ళు దుకాణాల వద్ద పికెటింగ్ అండి. మద్యపాన నిషేధం అంటే ఏంటి? బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి మద్యాన్ని ప్రభుత్వం ప్రకారం అమ్మేది, వాటిని రద్దు చేశారు. వాటిని భారతీయ ప్రజలు ఎవరూ తాగకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ కళ్ళు దుకాణాల ముందే నిరసన తెలియజేసేవారు. ఈ విధంగా ఒక్కసారిగా బ్రిటిష్ వారికి ప్రభుత్వ ఆదాయం రూపంలో తగ్గిపోయింది. భారతీయ ప్రజల యొక్క ఆరోగ్య స్థితిలో మెరుగుపడ్డాయి. అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి ఆదాయాన్ని ఇచ్చేవి విదేశాల్లో తయారైనటువంటి వస్తువులు, బట్టలు ఇలా వీటన్నిటినీ విదేశీ అలంకరణకు ఉపయోగపడే అన్ని రకాలైనటువంటి వస్తువులను నగర ప్రాంతాల్లో ఈ జాతీయవాదులు చేరి మూకుమ్మడిగా వాటన్నిటినీ సమకూర్చి బహిరంగంగా తగలబెట్టేవారు. ఇలా తగలబెట్టడం ద్వారా భారతదేశంలో స్వతంత్రాన్ని, జాతీయోద్యమాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇలాంటి పద్ధతులను కొనసాగించే సమయంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు నిర్మాణాత్మక బహిష్కరణ అనే 2 కార్యక్రమాల్లో భారతదేశం అంతటా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా మంది చిన్నవారు అందరూ కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఉద్యమం మధ్యతరగతి వర్గం వారు, అనేక రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వారు, సామాన్య ప్రజలు, చదువు లేని వారు, నిరక్షరాస్యులు అన్ని వర్గాల వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో కీలక భాగస్వామ్యం అవ్వడం అనేది జరిగింది. ఇదే సమయంలో పన్నుల్ని నిరాకరించే ఉద్యమాలు కూడా భారతదేశంలో జరిగాయి. మన దేశంలో కూడా పన్నుల నిరాకరణ ఉద్యమం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖ గిరిజన ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో, గుంటూరులో పర్వతమైన వీరయ్య చౌదరి నాయకత్వంలో, చీరాల పేరాల అనే ఒక 2 ప్రదేశాల్లో పన్నులను నిరసిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం విధించినటువంటి పన్నుల్ని నిరసిస్తూ రామనగర్ అనే నగరాన్ని నిర్మించుకొని ఊరు మొత్తం ఖాళీ చేసి బయటే సంవత్సర కాలం పాటు బ్రిటిష్ వారి వ్యతిరేకతకి, బ్రిటిష్ వారికి నిరసన కార్యక్రమాల రూపంలో చీరాల పేరాల ప్రజలు చేసినటువంటి సాహసమైన దృశ్యం
సాహసమైనటువంటి చర్య ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశంలో కాకుండా ఇంగ్లాండ్‌లో కూడా చాలా చర్చకి తీయడం అనేది వాళ్ళు చేసినటువంటి సాహసమైనటువంటి ప్రక్రియ అన్ని కాలాలను ఎదుర్కొని కేవలం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలోని రామదండు అనే రామనగర్లో రామదండు సహకారంతో విదేశీ ప్రతినిధులు వేరే వ్యక్తుల సహకారంతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అనేది జరిగింది. ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పనుల్ని విడిచిపెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలే. ఇలా ఉధృతంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం 2 ఏళ్ల పాటు 48 నెలలు తీవ్రంగా జరుగుతున్నటువంటి సహాయ నిరాకరణ కార్యక్రమం బ్రిటిష్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి భారతీయుల సహకారాన్ని, మద్దతుని వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరిచింది. అయితే అనుకోకుండా 1922 ఫిబ్రవరి 5వ తారీఖున చౌరీ చౌరా అనే ప్రదేశంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్పూర్ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఏంటో సంఘటన? ఈ కొంతమంది జాతీయవాదులు ఊరేగింపుగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఏ విధమైనటువంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగామైనటువంటి ప్రదర్శన చేస్తున్న సమయంలో ఆ గోరఖ్పూర్ జిల్లాలో కలిగినటువంటి చౌరీ చౌరా అనే గ్రామంలో ఉన్నటువంటి పోలీసులు కొంతమంది ఆ సమూహం దగ్గరికి వెళ్ళి నిరసన ఆపాలని ఎక్కిరిస్తూ భారతీయుల మనోభావాలను ధిక్కరించే విధంగా వ్యవహరించడం, కవ్వించడం చేసే చర్యలో భాగంగా అందులో ఉన్నటువంటి కొంతమంది భారతీయులు కోపోద్రిక్తులై ఆ పోలీసుల్ని ఒక్కసారిగా పట్టుకొని ఆ ప్రదేశాన్ని నుంచి ఇంకో పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్ళి బంధించి సజీవంగా పోలీసుల్ని తగలబెట్టడం అనేది జరిగింది. శాంతియుత సమావేశంలో ఈ బహిరంగమైనటువంటి ర్యాలీలో అడ్డుకున్న పోలీసుల యొక్క చర్యల్ని గర్హిస్తూ వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సజీవమైనటువంటి దహనాన్ని చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ జీర్ణించుకోలేక మహాత్మా గాంధీ సిద్ధాంతాలకి, సత్యవాద సిద్ధాంతాలకి, అహింసావాద సిద్ధాంతాలకి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఈ వార్త విన్న వెంటనే మహాత్మా గాంధీ జాతీయ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే రద్దు చేశారో జాతీయవాదులుగా కొంతమంది వ్యక్తులు భారత జాతీయోద్యమంలో కీలకమైన భాగస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు దిగ్భ్రాంతికి గురవ్వడమే కాకుండా వారు మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా వ్యతిరేకించడమే కాకుండా గాంధీకి నిరసనగా అనేక మంది విమర్శిస్తూ లాలా లజపత్ రాయ్ లాంటి వారు ఉత్తరాలు కూడా రాయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వ్యక్తపరుచున్నటువంటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని తిరిగి వెనక్కి తీసుకున్నట్లు ఎక్కడో చెదురుమదురు సంఘటనలో చిన్న హింసాత్మక చర్యని ఆధారంగా సోదాహరణంగా చూపెట్టి మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం జాతీయవాదులకు ఎంత మాత్రం రుచించలేదు. ఇలా ఇటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సడన్గా ఆపేసిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కనిపించాయి అనే విషయాల్లో ఆ కోణం నుంచి చూస్తే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలని భారతీయుల కంటే బ్రిటిష్ వారికి ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి వస్తువుల్ని కొనకుండా అనేక ఆంక్షలు విధించిన సందర్భంలో భారతీయులు బ్రిటిష్ వస్తువులపైన దాడి, బాయ్కాట్ అనే దాన్ని ఎక్కువ మొత్తంలో చేశారు. చరక అనే యంత్రం ప్రతి ఇంట్లో ఒక ప్రియమైన వస్తువుగాను, ఖద్దర్ అనే వస్త్రం భారతదేశంలో జాతీయవాదంగాను, గుర్తుగాను, సింబల్‌గాను ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా భారతీయ కుటీర పరిశ్రమ యొక్క ఆర్థిక పరిస్థితులను సహాయ నిరాకరణ ఉద్యమం పూర్తిగా మార్చేసింది. ఉదాహరణకి విదేశీ ఎగుమతులు భారతదేశంలో 1921, 22లో 102 కోట్ల నుంచి 57 కోట్లకి పడిపోయింది. అదేవిధంగా అనేక ప్రదేశాల్లో వ్యాపారం చేసేవారు, మత్స్యకులు లేదా వర్తకులు వారందరూ కూడా విదేశీ వస్తువులు అమ్మడానికి, విదేశీ వస్తువుల యొక్క నిల్వలను పెంచుకోవడానికి, విదేశీ వస్తువుల వ్యాపారంలో వారు నిలదొక్కుకోవడానికి ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
బాయ్‌కాట్ మూవ్‌మెంట్ ద్వారా ఈ భావాలు ప్రజల మధ్య పెరిగి, భారతీయ వస్తువులని భారతదేశంలో తయారైన ఖాదీ వస్త్రాన్ని ధరించాలనే భావన భారతదేశంలో ఎక్కువై, అనేక మంది ఖద్దరు వస్త్రాలను కుటీర పరిశ్రమల ద్వారానే కొనుక్కోవడం అనేది జరిగింది. ఈ సందర్భంలో భారతదేశంలో బ్రిటిష్ వారితో సమానంగా భారతీయ మత్స్యకులు విదేశీ వస్త్రాలని ఉత్పత్తి చేయడానికి, లేదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్రాలను తయారు చేసే అనేక మంది వర్తక వ్యాపారులు భారతదేశంలో ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళితే, ఈ మిల్లుల పరిశ్రమ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమవుతుందని భయాందోళనలకు కూడా గురయ్యారు. సో, ఈ విధంగా భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఎక్కువ నగరాల్లోనూ ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి మధ్యతరగతి వర్గం వారును, అదే విధంగా భారతదేశంలో జాతీయవాదం పేరుతో అనేక రకాలైనటువంటి నూతన జాతీయ సంస్థలను ఏర్పాటు చేయడం, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జామియా ఉమియా ఇస్లామియా అనే ఒక విశ్వవిద్యాలయం, అదే విధంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, గుజరాత్ విద్యాపీఠం అలాంటి భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయాలు స్థాపించారు. జాతీయ కళాశాలలు స్థాపించారు. జాతీయ కళాశాలలో జాతీయవాదులు అధ్యాపకులుగా చేరారు. సుమారు 90,00,000 మంది నూతనంగా ప్రభుత్వ అనుబంధ పాఠశాల నుంచి జాతీయ కళాశాలలోకి మార్పు చెందడం జాతీయవాదుల కృషిగా ఇక్కడ మనం కూడా చెప్పుకోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్ సారథ్యంలో జాతీయ ఉద్యమంలో పాల్గొని సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలకమైనటువంటి అనేక మంది వ్యక్తులు వారి ఆలోచనలు తూచా తప్పకుండా ఇక్కడ మనం చెప్పుకునే లిక్కర్ లేదా ఏమంటే మద్యపాన నిషేధాన్ని ముట్టుకొని పూర్తిగా మారిపోవడం కూడా ఇక్కడ కొసమెరుపుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తీవ్రతరమైనటువంటి ఉద్యమం సడన్‌గా ఎందుకు మధ్య తరగతి వర్గం వారు లేదా మధ్యలో ఈ ఉద్యమం ఈ యొక్క వేగం తగ్గింది, వ్యాప్తి తగ్గిందనే విషయాన్ని మనం చూసినట్లయితే, గ్రామీణ ప్రజల్లోనూ, భారతీయ ప్రజల్లో ఉన్నటువంటి అనేక మంది ఈ వ్యక్తులు తక్కువ అల్పాదాయం కలిగి ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఖాదీ పరిశ్రమ ద్వారా తయారైన వస్తువుల ధరని ఎక్కువగా ఉండడం వలన ఆ వస్తువుల్ని వారు కొనడానికి వారి పేదరికం ప్రధానమైన అడ్డంకిగా ఏర్పడింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ వస్తువుల్ని బ్రిటిష్ వారు అమ్మాలన్నా, కొనాలన్నా వాటిపైన తీవ్రమైన ఆంక్షలు కూడా విధించడం జరిగింది. భారతదేశంలో జాతీయవాదుల చేత స్టార్ట్ చేసినటువంటి జాతీయ కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ మంది జాయిన్ అయినప్పటికీ ఇంకా చాలామంది చదువుకు దూరంగా ఉండడం కూడా ఒక రకమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కేవలం జాతీయవాదం భావనతోటి మాత్రమే కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నతమైనటువంటి అధ్యాపకులు త్వరితగతిన విద్యా సంస్థల్లో సమూలమైనటువంటి వసతులు కల్పించలేకపోవడం కూడా ఈ యొక్క ఉద్యమం గమనం లేదా ఈ ఉద్యమం యొక్క తీవ్రత తగ్గిందనడానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతు పోరాటాలు జరిగాయి. ఔద్ అనేది సారవంతమైనటువంటి ప్రదేశం. ఈ సారవంతమైనటువంటి ఔద్ ప్రదేశానికి బాబా రామచంద్ర అనేవారు అక్కడ ఉన్నటువంటి తహసీల్దారుల పైన, అక్కడ ఉన్నటువంటి ముఠేదారుల పైన ఒక ఉద్యమాన్ని రైతులకు ఉపయోగపడే ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. భూశిస్తుని తగ్గించడం, బేగార్ సిస్టాన్ని రద్దు చేయడం ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ ఉద్యమం బాబా రామచంద్రన్ సారథ్యంలో ఔద్‌లో తీవ్రతరమైంది. అదేవిధంగా నాయ్ ధోబీ బంద్ అనే ఒక రకమైనటువంటి వ్యవస్థ భారతదేశం అంతటా ఈ మధ్యతరగతిగా చెప్పుకున్నటువంటి జమీందారులు భారతీయులకి ఏ విధమైనటువంటి సేవలు చేస్తున్నారో వారందరికీ
వారి సహాయ సహకారాలను ఎక్స్‌క్లూడింగ్ మంగళ వాళ్ళు, చాకల వాళ్ళు కూడా వారెవ్వరికీ కూడా నాయ్ ధోబీ బందాస్ వారు కూడా ఈ బ్రిటిష్ వారికి లేదా బ్రిటిష్ అనుచరులుగా చెప్పబడే జమీందారులకి నిరసన రూపంలో నిరాకరించడం అనేది జరిగింది. అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ అనేక ప్రాంతాల్లో పర్యటించి ఔధ్ ప్రాంతాల్లో వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలించడానికి పర్యటనల ద్వారా ఔధ్ కిసాన్ సభ అనే దాన్ని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో బాబా రామచంద్ర వారి సారథ్యంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాల ఒక కేవలం ఒక నెల రోజుల పరిధిలోనే ఔధ్ విధాన సభ, ఔధ్ కిసాన్ సభ దాని యొక్క శాఖలు 300 వరకు ఆ ప్రాంతంలో విస్తరించడం అనేది జరిగింది. అంటే జవహర్లాల్ నెహ్రూ స్థానిక సమస్యల పట్ల, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యను విస్తరించడానికి అనేక ప్రాంతాల్లో ఇది శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఈ కిసాన్ సభ ఇక్కడ జాతీయవాదాన్ని ఎంత మేరకు రెచ్చగొట్టిందనే విషయాన్ని మనం బాబా రామచంద్ర చేసిన కృషి ద్వారా అర్థం చేసుకోవచ్చు. బాబా రామచంద్ర he led a peasants movement in Oudh against తాలూకుదార్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్. తాలూకుదారులు మరియు భూస్వాములకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ఔధ్ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ఈయన ఏం డిమాండ్ చేశాడు? పన్నును రద్దు చేయాలి. పూర్తిగా బేగార్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా ఔధ్ కిసాన్ సభ నెహ్రూ నాయకత్వంలో ఉద్యమం తీవ్రతరం చేయడం అనేది కూడా మనం ఇందాక చూసాం. అదేవిధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని గూడెం హిల్స్ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో కూడా గిరిజన ప్రాంత రైతుల యొక్క వారసత్వమైనటువంటి చట్టాలపైన, హక్కులపైన ఉద్యమం తీవ్రతరం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో ఆ స్థానికులుగా ఉన్నటువంటి గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి రైతులు పైన లేదా ముఠేదారులు, మొత్తందారులు, పెత్తందారుల పైన గాంధేయ పద్ధతిలో అహింసావాదంగా ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కానీ అల్లూరి సీతారామరాజు అనుకోని పరిస్థితుల్లో ఆయన అనుచరులు ఈ ఉద్యమాన్ని వైలెంట్ మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ అంటే హింసాత్మకమైనటువంటి విధానాల్లోనే తీసుకురావడం జరిగింది. అల్లూరి సీతారామరాజు ఈ గూడెం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తిస్తూ అనేక ప్రాంతాల్లో దేవుడిగా అవతరిస్తూ ఆ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఆకర్షించే విద్యలు కలిగి ఉన్నాయని అల్లూరి సీతారామరాజుని ఆరాధించే స్థితికి ఆ ప్రజలకి అల్లూరి సీతారామరాజు సన్నిహితుడు రావడం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆయనలో దివ్యాత్మకమైనటువంటి పరీక్షలు ఉన్నాయని, ఆయనకి అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాయని ఆ కాలం నాటి ప్రజల యొక్క ఆలోచన. సో అల్లూరి సీతారామరాజు మహాత్మా గాంధీని ఈ ఖాదీ మరియు డ్రింకింగ్ మానేయమని లేదా మద్యపాన నిషేధాన్ని చేయమని అనేక రూపాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండమని మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి కార్యక్రమాలపై ఆకర్షితుడై మహాత్మా గాంధీ విధానాలకి నచ్చి ఆ విధంగా వ్యవహరించడం కూడా జరిగింది. ఈ సపోర్టెడ్ గాంధీ అండ్ ఆస్క్డ్ హిస్ ఫాలోవర్స్ టు వియర్ ఖాదీ అండ్ స్టాప్ డ్రింకింగ్, బట్ హీ ఆర్గనైజ్డ్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అగైన్స్ట్ ద బ్రిటిష్. మహాత్మా గాంధీ విధానాల ప్రకారం ఆయన అల్లూరి సీతారామరాజు అనుచరుల్ని ఖాదీలు ధరించమన్నాడు, మద్యపానానికి దూరంగా ఉండమన్నాడు. కానీ బ్రిటిష్ వారిని ఎదిరించాలంటే ఆయుధం మాత్రం తప్పనిసరిగా ధరించమని చెప్పారు. సో ఈ విధంగా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో చీరాల పేరాల అని ఆంధ్రప్రదేశ్లో, అలాగే సత్యాగ్రహాలు, అలాగే అల్లూరి సీతారామరాజు గారి పోరాటాలు అన్నీ సహాయ నిరాకరణ భారతదేశంలో బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా జరిగాయి. ఇక్కడ మూమెంట్ ఇన్ ద ప్లాంటేషన్ తేయాకు తోటల్లో అస్సాం ప్రసిద్ధిగాంచింది. అస్సాంలో కూడా ఈ తేయాకు తోటలు బ్రిటిష్ వారి వశమైన తర్వాత అక్కడ కూడా పనిచేసే కార్మికుల్లోనూ ఆ తేయాకు తోటల్లో
బౌండెడ్ లేబర్‌గా, పూర్తి సేద్య బానిసలుగా ఏ విధమైనటువంటి మానవత్వం లేనటువంటి మృగమైనటువంటి జీవితాలను గడిపినటువంటి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి అక్కడ ప్రజలు అనేక మంది ఉద్యమాలను తీసుకొచ్చారు. వర్కర్స్ ఇన్ ద ప్లాంటేషన్ ఆఫ్ అస్సాం డిమాండెడ్ ద రైట్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ అండ్ ఔట్ ఆఫ్ ద ఎస్టేట్. అంటే అక్కడ ఉన్నటువంటి అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ ఎస్టేట్ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు. బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి స్వేచ్ఛ కావాలని తిరుగుబాటు చేశారు. ది అపోజ్డ్ ద ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ విచ్ టుక్ అవే రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్. అంటే వాళ్ళని కేవలం ఆ ప్రాంతంలోని సేద్య బానిసలుగా, అంటే సేద్య బానిసలు అంటే ఈ ప్లాంటేషన్‌కి సంబంధించి ఒక మనిషిగా మానవ విలువలు లేనటువంటి హీనాతిహీనమైన స్థితిలో ఆ బ్రిటిష్ వారు వాళ్ళని వాడుకోవడాన్ని చూడడం బట్టి చూస్తే ఎంత మేరకు హింసాత్మకమైనటువంటి చర్యలు ఆ కాలంలో పూనుకున్నారు అనే విషయాలను మనం అక్కడ గ్రహించవచ్చు. ఈ సందర్భంలో చాలా మంది ప్లాంటేషన్‌కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ బానిస వ్యవస్థలో మగ్గిపోయినటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గాంధీ గారి ఆకర్షణ పైన, గాంధీ గారి నాయకత్వం పైన ఆకర్షితులై ఆ ప్రాంతాల్లో ఈ విధానాలపైన వ్యతిరేకంగా పోరాటాలు తీసుకురావడం జరిగింది. కొంతమంది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా ఇవ్వడం కూడా ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలా ఎవరైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారో, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంటారో అటువంటి వారిని పట్టుకోవడం, బంధించడం, మళ్ళీ ప్లాంటేషన్‌లో తీసుకురావడం అనే దుర్మార్గమైన చర్య బ్రిటిష్ వారు చేస్తుండడం అనేది జరిగింది. మరి ఇంత తీవ్రతరమైనటువంటి ఉద్యమం అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లోనూ, భారతదేశం నలుమూలల అన్ని దిక్కుల్లో విస్తరించిన సమయంలో ఇందాక నేను చెప్పినట్టు చౌరీ చౌరా అనే ప్రదేశంలో ఈ పోలీసుల పైన చేసిన దాడి, ఈ సజీవ దహనం, గాంధీ గారిలో తీవ్రమైన మార్పు ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేయడం అనేది జరిగింది. దానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహిస్తూ సాధ్యమైనంత వరకు శిక్షించమని, దీనికి పూర్తి బాధ్యత సహాయ నిరాకరణలో జరిగిన హింసాత్మక చర్యలకు నేనే బాధ్యత అని ప్రకటించడం, దానికి సుమారు 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడం మహాత్మా గాంధీ నాయకత్వంలో గొప్పతనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సహాయ నిరాకరణ యొక్క ప్రాధాన్యత ఏంటి? సహాయ నిరాకరణం ఏ విధంగా ప్రాధాన్యత సంతరించుకుంది అంటే, చిన్న స్థాయిలో మొదలైన ఉద్యమం తీవ్ర స్థాయిలో పెరిగి భారతదేశంలో ప్రతి భారతీయుడి దగ్గరికి చేరింది. సామాన్యమైన ప్రజలే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సమాజంలో అన్ని వర్గాలు, తరగతులు, కులాల వ్యక్తులు కూడా ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు ఖిలాఫత్ ఉద్యమం కూడా ఇద్దరు కలిసి హిందూ ముస్లిం సఖ్యతకు చూపెడుతూ, హిందూ ముస్లిం యొక్క యునైటెడ్ ఆదర్శ భావాలను ప్రకటిస్తూ, హిందూ ముస్లిం సఖ్యత కోసం అనేక కార్యక్రమాలను ముందుకు కూడా తీసుకెళ్ళడం అనేది సహాయ నిరాకరణ ఉద్యమం ప్రాధాన్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అక్కడక్కడ నాన్ వైలెంట్ సత్యాగ్రహాలు జరిగినప్పటికీ, ఈ ఉద్యమం ద్వారా ప్రజల్లో స్వతంత్రకాంక్ష అనేది, జాతీయవాద సిద్ధాంతాలు అనేవి చాలా బలపడ్డాయనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. రైట్. ఇక సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు స్వరాజ్ అనే సిద్ధాంతాన్ని, స్వరాజ్ పార్టీ అనే ఒక పార్టీని తర్వాత కాలంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ గివ్ ఎగ్జాంపుల్స్ టు ప్రూవ్ దట్ ద టర్మ్ స్వరాజ్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. మనం ఇక్కడ సాధారణంగా స్వరాజ్యము అంటే ఒక ప్రదేశంలోనూ, ఒక ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనే దాన్ని ఇక్కడ ఇచ్చారు. దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ద టర్మ్ స్వరాజ్య మీన్స్ సెల్ఫ్ రూల్ ఆర్ డొమినియన్ స్టేటస్ ఫర్ ద కాంగ్రెస్ పీపుల్. It is the type of government granted by the British in other self-governing colonies of Australia and Canada.
బ్రిటిష్ ప్రభుత్వంతో స్థాపించబడిన వలసల్లో ఆస్ట్రేలియా వలస ఒకటి, కెనడా ఒకటి. మన భారతదేశం లాంటి వలసలే అక్కడ కూడా మాతృదేశం కోసం, బ్రిటన్ దేశం కోసం పాటుపడుతున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి స్వరాజ్యం భారతీయ స్వరాజ్యంతో పోల్చితే చాలా తేడా కనపడుతుంది. To begins in how the Swaraj means reduction in tax, abolition of beggar system, forced labor and social boycott, oppression of landlords. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ స్వరాజ్ అనే పదం, స్వరాజ్ అనే ఆశ, స్వరాజ్య అనే లక్ష్యం కోసం చేసే పద్ధతుల్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఔద్ అనే ప్రాంతంలో స్వరాజ్ అంటే ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన పన్నులు తగ్గించాలి, బేగర్ సిస్టాన్ని రద్దు చేయాలి, ఈ ఫోర్స్డ్ లేబర్స్ని బలవంతంగా వెట్టి చాకిరీ చేసే విధానాన్ని రద్దు చేయాలి, సామాజిక బహిష్కరణ పాటించినటువంటి ల్యాండ్ లార్డ్స్ భూస్వాముల్ని లేదా మధ్య దళారుల్ని శిక్షించాలి. అదేవిధంగా స్వరాజ్ అనేది అస్సాంలో ఉన్న ప్లాంటేషన్ వర్క్ వాళ్ళకి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పనిచేసే వ్యక్తుల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే స్వేచ్ఛనివ్వాలి. టు మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ freely in out of plantation where they were enclosed and retaining aligned with village from village. నిర్బంధమైన వెట్టి చాకిరీ కాకుండా స్వేచ్ఛనిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ప్లాంటేషన్లో పనిచేయడానికి వ్యక్తికి స్వేచ్ఛనివ్వాలి. అక్కడ స్వరాజ్యం అనేది అక్కడ అర్థం. ఇక గిరిజన గ్రామాల్లో ఉన్న రైతులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్వరాజ్యం ఏంటి? ఇక్కడ రైట్ టు ఎంటర్ ఫారెస్ట్ అండ్ కలెక్ట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, గ్రీజ్ క్యాటిల్స్, గివ్ అప్ ఫోర్స్డ్ లేబర్. పన్నులు వసూలు చేసే అధికారాన్ని, పన్నులు వసూలు చేసే పద్ధతులని స్వేచ్ఛాబుద్ధి లేని గిరిజనులకే వదిలేయాలి తప్ప ప్రభుత్వం నిర్బంధించకూడదు. అదేవిధంగా నిర్బంధమైనటువంటి వెట్టి చాకిరీ కూడా ప్రభుత్వం చేసుకోకూడదు అనేది ఇక్కడ స్వరాజ్యం తాలూకా అర్థం. సో ఆ విధంగా భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జాతీయోద్యమాన్ని ప్రేరేపించి జాతీయోద్యమాన్ని కొనసాగిస్తూ గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ గాంధేయవాద మార్గాలను పద్ధతులని పాటిస్తూ కొన్ని చౌరీ చౌరా లాంటి ఒక్క సంఘటనతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆపేయడం చాలామందికి తీవ్రమైనటువంటి ఆవేదనని లేదా ఇంకొక సంవత్సరం పాటు విధానాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వతంత్రం ఇస్తారని ముందస్తు కళని భగ్నం చేసే విధంగా చేసిన చర్య మహాత్మా గాంధీని వ్యతిరేకించే పరిస్థితిని తీసుకొచ్చింది. మరి ఈ సందర్భంలో స్వరాజ్ పార్టీ ఆర్ ద కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే పార్టీని మహాత్మా గాంధీని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి కొంతమంది వ్యక్తుల్లో మోతీలాల్ నెహ్రూ అనేవాడు, సిఆర్ దాస్ అనే ఇద్దరు కూడా 1923లో ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ స్వరాజ్ పార్టీ ఈ స్వరాజ్ పార్టీ కాంగ్రెస్ విధానాలను అనుసరిస్తూ కాంగ్రెస్ విధానాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక సారూప్యమైనటువంటి తేడా భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కౌన్సిల్లో ఎన్నిక కావడం. కాంగ్రెస్ ప్రభుత్వం బహిష్కరిస్తానంటే వీళ్ళు ఎన్నికలకు వెళ్తామని ఎన్నికలకు వెళ్ళడం. ఆ ఒక్క సారూప్యం తప్ప మిగతావన్నీ స్వరాజ్ పార్టీకి కాంగ్రెస్కి ఒకే ఒకమైనటువంటి అభిప్రాయ భేదం లేదా ఒకే విధమైనటువంటి ఏకాభిప్రాయం ఉండేదనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. వీరు కాంగ్రెస్ వారు బ్రిటిష్ విధానాలని వ్యతిరేకించమని, వీరు విధానాలని వాళ్ళ దమన నీతిని తెలుసుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేసి దాని ద్వారా బ్రిటిష్ వారి దమన నీతిని ఎండగడదామని వీళ్ళ ఆలోచన. So they also wanted to keep the anti-British spirit of the people and alive since non-cooperation movement was suspended. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడైతే నిలుపుదల చేసిందో బ్రిటిష్ వారి యొక్క దమన నీతిని బయట పెట్టాలి అంటే రాజ్యాంగ అధికారం లేదా రాజకీయ అధికారం లేదా ప్రజల్లో ఆ భావన కలగాలంటే ప్రజల మధ్య ఉండాలని స్వరాజ్ పార్టీ వారి యొక్క ఆలోచన. ఆ విధంగా స్వరాజ్ పార్టీ అనేది స్థాపించడం అనేది జరిగింది.
సో, స్వరాజ్ పార్టీ యొక్క లక్ష్యాలు, సిద్ధాంతాలు, వారు చేసినటువంటి చర్యలు లేదా వాళ్ళు కొనసాగించినటువంటి విధానాల గురించి మనం తరువాత క్లాస్‌లో విందాం. ఏమ్మా వింటున్నావా? ఎవరు జాయిన్ అవ్వలేదు కదా? ఎవరో పెట్టారు జాయిన్ రిక్వెస్ట్ అని.